హాయ్ బ్రో. అన్న బిగ్ బాస్ సైడ్ ఎలా నడుస్తుంది అన్న? చాలా చెత్తగా నడుస్తుంది. నిఖిల్ స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అనుకున్నాను, కానీ లోగో చూపించుకుందా? సోనియా చేతిలో కీలు బొమ్మ అయిపోయాడు. ఇప్పుడు సోనియా ఆడిందే ఆట, పాడిందే పాట. సోనియా బాటలోనే వెళ్తున్నాడు. సోనియా ఏది చెప్తే అది వింటున్నాడు. మొన్న చూసుకుంటే సోనియా నబిల్ ని టార్గెట్ చేసింది, ట్రిగ్గర్ చేసింది. అదే విధంగా నిఖిల్ కూడా ఈ రోజు బిగ్ బాస్ వాళ్ళకి అవకాశం ఇచ్చాడు, వీళ్ళ క్లాన్ లోంచి ఒక సభ్యుడిని అయితే పక్కన పెట్టమని. అదే విధానంలో సోనియా బాటలోని నిఖిల్ కూడా నబిల్ ని పక్కన పెట్టాడు. అది ఏంటి అసలు అక్కడ టాస్క్ ఏంటి? ఫస్ట్ అందులో అన్ఫిట్ అనుకున్న వాళ్ళని పక్కన పెట్టాలి. బాగా ఆడేవాళ్ళని కాదు, బాగా ఆడలేదు వీళ్ళ సభ్యులు దానికి సరిపడరు ఈ గేమ్ కి అనుకున్న వాళ్ళు పక్కన పెట్టాలి. ఆ విషయంలో చేసిన నిఖిల్ కి 100% సోనియా ఇన్ఫ్లుయెన్స్ అయితే బాగా ఉపయోగపడుతుందబ్బా. సోనియా బాటలోనే నడుపుతున్నారు వీళ్ళిద్దరు, పృథ్వీ గాని నిఖిల్ గాని. వీళ్ళంతా ఒక గ్రూప్ గేమ్ అయితే క్రియేట్ చేశారు రూమ్ లో. అంటే లాస్ట్ వీక్ నాగార్జున గారు కూడా చెప్పారు కదా, గుడ్డు సీతకి ఇవ్వకుండా నువ్వు సోనియాకి ఎందుకు ఇచ్చినావని. అయినా కూడా మరి నిఖిల్ అక్కడే అర్థం అవ్వాలి. అది ఏంటంటే ఏదో చీఫ్ గా ఆ అమ్మాయి అయితే ఒక పెద్దగా పర్ఫార్మెన్స్ చేయదు కాబట్టి ఇచ్చాడేమో అనుకున్నాం, గానీ అక్కడ కూడా అర్థం కాల. ఏదో సపోర్ట్ చేసాడు నిఖిల్ ని. ఈ రోజు ప్రోమోలో అయితే నీట్ గా కనబడింది. ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ లో సోనియా చెప్పినట్టే నిఖిల్ వింటున్నాడు. అసలు చీఫ్ ఎవరో, సోనియానా నిఖిల్? అసలు చీఫ్ కింద నువ్వు అన్ఫిట్ అయ్యావు ఫస్ట్ టైం. అబ్బాయి వెళ్ళిపోతే ఒక మాట చెప్పాడు, బయాస్డ్ బిగ్ బాస్. ఖచ్చితంగా నిజం అది. ఈ రోజు ప్రోమో చూస్తుంటే బయాస్డ్ బిగ్ బాస్. ఎందుకంటే శక్తి టీం ఓడిపోయినప్పుడు వాళ్ళు గ్రూప్ డిస్కషన్ చేసి ఒకటి పక్కన పెట్టమన్నాడు. ఆల్రెడీ మణికంఠ పెట్టారు, ఆల్రెడీ గ్రూప్ డిస్కషన్ చేసి. ఈ రోజు కాంతార టీం ఓడిపోయినప్పుడు అదే టీం ని డిస్కషన్ చేసుకుని పక్కన పెట్టమన్నారు, కానీ శక్తి టీం కి అవకాశం ఇచ్చాడు. ఇక్కడ కనబడుతుంది వ్యత్యాసం. ఈ బయాస్ బిగ్ బాస్ అనడానికి మెయిన్ రీజన్ ఇదే. అర్థమైందా? ఈ తప్పునైతే నేను యాక్సెప్ట్ చేయను. బిగ్ బాస్ లో ఇప్పుడు దాకా బయాస్ బిగ్ బాస్ వ్యవహారం అయితే నాకు నచ్చలేదు. నిఖిల్ మట్టికి సోనియా చేతిలో కీలు బొమ్మ అయిపోయాడు. సోనియా ఏది చెప్తే అది వింటున్నాడు. సోనియా ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాడు. సోనియా వెళ్ళిపోయేదాకా నిఖిల్ ఆట అయితే ఎవరు కూడా కంప్లీట్ గా చూడరు. ఈ క్రమంలో సోనియా వల్ల నిఖిల్ కి బజ్ అయితే తగ్గుద్ది. బిగ్ బాస్ వేస్ట్ అంటే వేస్ట్ అనే వాళ్ళు అంటారు, కానీ నబీల్ ఆట మొదలెట్టిన తర్వాత బెస్ట్ అయింది. నబీల్ బోలే చేసినట్టు చేస్తున్నాడు, చిలిపి చిచ్చి ఎవడ అన్నది? బోలేతో పోల్చారా? అబ్బాబ్బా, ఏం మనుషులయ్యా మీరు? బోలేతో నబీల్ కి అసలు ఏమన్నా సంబంధం ఉందా? నబీల్ ఆట ఏంటి, బోలో మాటలేంటి? బోలో నోటుకొచ్చినట్టు మాట్లాడేవాడు, నోటుకొచ్చినట్టు ఇరుచుకుపడేవాడు. అర్థం ఉండేది కాదు, పిచ్చ వాగుడు వాగేవాడు. బోలోకి నబీల్ కి చాలా వ్యత్యాసం ఉంది, చాలా డిఫరెన్షియేషన్ ఉంది. నబీల్ ఆడేది గేమే, అక్కడ నబీల్ చూసేది పర్ఫెక్ట్నెస్. అర్థం హౌస్ లో ఎవరైనా పర్ఫెక్ట్ గా ఆడుతున్నారంటే ఇప్పుడు నబీల్ సోనియాని టార్గెట్ చేస్తున్నాడు ఊకే అని అంటున్నారు. నబీల్ సోనియాని టార్గెట్ చేయడం కాదు బాసు, సోనియా నబీల్ టార్గెట్ చేసింది. అదే క్రమంలో ఈ దత్తపుత్రుడు కూడా టార్గెట్ చేశాడు నిఖిల్. అర్థమైందా? సోనియా కీలు బొమ్మ కదా. పృథ్వీ గేమ్ వరకు అగ్రెసివ్నెస్ బాగానే ఉంది, హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఎక్కువైనాయి. పృథ్వీ కూడా వాళ్ళ మనిషే. వీళ్ళ ముగ్గురు రాత్రి డిస్కషన్ గుసగుసలు ఆడారు. ఏమని, మన ముగ్గురిని సపరేట్ చేశారా, మన ముగ్గురమే ఇక్కడి నుంచి ఏం మాట్లాడుకున్నా సీక్రెట్ గా మాట్లాడుకోవాలి, మన ముగ్గురు నుంచి మాట ఎటు బయట పొక్కకూడదు. ఆల్రెడీ మణికంఠ కూడా వచ్చాడు, మణికంఠ కూడా స్ప్రెడ్ చేస్తాడని మణికంఠ కూడా కార్నర్ చేశారు, పాయింట్అవుట్ చేశారు. మణికంఠ ఇప్పుడు చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, బెస్ట్ గా అందరిలో నిలిచాడు. ఇప్పుడు జనాల దృష్టిలో మణికంఠ హైలైట్ అవుతాడు ఈ సీజన్ లో. సీత చీఫ్ అయింది కదా, ఎలా చేస్తుంది అన్న? సూపర్. సీత చీఫ్ అవగానే ఒక టాస్క్ అయితే గెలిచింది. అప్పుడే కదా వచ్చింది ఇది బిగ్ బాస్ 8 లో. ఇప్పుడు నిఖిల్ కి బ్యాడ్ వచ్చింది. ఇప్పుడు అక్కడే టాస్క్ ఓడిపోయిన తర్వాత వాళ్ళు డిస్కషన్ చేసుకుని ఒక మనిషిని పక్కన పెట్టారు. ఏళ్ళు ఓడిపోయినప్పుడు ఏళ్ళు డిస్కషన్ చేసుకుని ఒక మనిషిని పక్కన పెట్టాలి. అలా కాకుండా వాళ్ళకి అవకాశం ఇవ్వడం బిగ్ బాస్. ఇది బయాస్డ్ బిగ్ బాస్.